నిన్న జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్స్ తేడాతో న్యూజిలాండ్ మీద విన్ అయింది. విల్ జాక్స్ మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో మ్యాచ్ని గెలిపించాడు. ఈ మ్యాచ్కి ముందే సెమీస్కి ఇంగ్లాండ్ క్వాలిఫై అయ్యింది. ఈ మ్యాచ్ విన్ అవ్వడంతో గ్రూప్ 2లో అన్బీటన్గా ఉంది. నెక్స్ట్ ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోవడం వల్ల పాకిస్తానీ టీంకి మంచి ఊరట లభించింది. ఎందుకంటే ఈ మ్యాచ్ న్యూజిలాండ్ గెలిస్తే న్యూజిలాండ్ అండ్ ఇంగ్లాండ్ సెమీస్కి వెళ్ళిపోతాయి. ఇంకా పాకిస్తాన్ అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అయ్యేది. శ్రీలంక ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇప్పుడు న్యూజిలాండ్ ఓడిపోవడంతో పాకిస్తాన్ టీంకి ఒక ఛాన్స్ వచ్చింది టు క్వాలిఫై ఫర్ ద సెమీఫైనల్స్. ఈ రోజు జరగబోయే శ్రీలంక అండ్ పాకిస్తాన్ మ్యాచ్లో పక్కా శ్రీలంక మీద టార్గెట్ని 31 ఓవర్స్లో పాకిస్తాన్ చేస్ చేయాలి ఆర్ 64 రన్స్ తేడాతో శ్రీలంకని ఓడించాలి. ఇది జరిగితేనే పాకిస్తాన్ సెమీస్కి క్వాలిఫై అయ్యేది. ఐసీసీ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది శ్రీలంక ఆర్ పాకిస్తాన్ సెమీస్ క్వాలిఫై అయితేనే సెమీఫైనల్ 1 మ్యాచ్ కొలంబోలో ఉంటుంది, లేకపోతే కోల్కతాలో ఉంటుంది. ఒకవేళ బై ఛాన్స్ పాకిస్తాన్ సెమీస్కి క్వాలిఫై అయ్యి ఫైనల్ కూడా క్వాలిఫై అయిపోతే ఫైనల్ శ్రీలంకలో ఉంటుంది. లెట్స్ వెయిట్ ఏం జరుగుతుందో.